కన్నప్ప మూవీ టీమ్ బిగ్ షాక్ తగిలింది. ఏకంగా సినిమా హార్డ్ డ్రైవ్ మాయమైంది. ఫిలిం నగర్ పిఎస్ లో నిర్మాత విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అదృశ్య శక్తుల ప్రోద్బలంతోనే ఉద్యోగులే మాయం చేశారంటూ ఫిర్యాదు చేశారు. చరిత అనే యువతితో పాటు మరో వ్యక్తిపై నిర్మాత కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నప్ప మూవీ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా హార్డ్ డ్రైవ్ మాయమైంది. ఫిలిం నగర్ పిఎస్ లో నిర్మాత విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అదృశ్య శక్తుల ప్రోద్బలంతోనే ఉద్యోగులే మాయం చేశారంటూ ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫిలిం నగర్ పిఎస్ లో కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయమైనట్టు చిత్రానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. 24 సంబంధించిన సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. పోలీసులు యువతతో పాటు మరో వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే సినిమాకి సంబంధించి కూడా 24 సంబంధించిన సమస్యకు సంబంధించిన కొన్ని వర్క్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే వారే ఈ హార్డ్ డ్రైవ్ ను మాయం చేసినట్టుగా వారు అనుమానం వ్యక్తం చేయడం స్థానిక పిఎస్ లో చిత్రానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు హార్డ్ డ్రైవ్ ను మాయం చేయాల్సి వచ్చింది, ఇందులో ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే ఫిలిం నగర్ పిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదులో కూడా 24 ఫ్రేమ్స్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కొంతమంది పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేయడంతో కూడా ప్రస్తుతం అయితే చరిత అనే ఒక యువతితో పాటు మరో వ్యక్తిపై కూడా అతడు ఫిర్యాదు చేసినట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. కాబట్టి వారిని పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకు ఈ కన్నప్ప సినిమా సంబంధించిన హార్డ్ డ్రైవ్ ను మాయం చేయాల్సి వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.